హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. పక్కన బుడ్డిగాడు చూసారా? ఏ వీడియో తీసినా, అసలు ట్రైప్యాడ్ చూసినా, ఫోన్ చూసినా, ఒకవేళ వీడియో తీస్తున్నా అని తెలిసిందంటే చాలు డింగ్ అని చెప్పేసి నేనున్నానమ్మా వీడియోస్లో, నేను ఉండద్దా అన్నట్టుగా వచ్చేస్తున్నాడు అండి. తనకు భయపడి నేను వీడియోస్ కూడా సరిగా తీయడం లేదు నిజంగా. అది చూసారా? అసలు ఆ ట్రైప్యాడ్ కోసం మళ్ళీ ఎటు వెళ్ళాడు? ఆ ట్రైప్యాడ్ పట్టుకొని లాగాలి, ఆ ఫోన్ పట్టుకొని లాగాలి, తను కనపడాలి, తను హాయ్ చెప్పాలా, తను బాయ్ చెప్పాలా, కేకలు పెట్టాలా, ఇవన్నీ ఉన్నాయండి. సో మెయిన్ శారీ చూసారా? చాలా బాగుంది కదా. మళ్ళీ ఈ డింగ్ అని వచ్చాడు. సో తనకి ట్రైప్యాడ్ అందట్లేదు కదా. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రంటే పెట్టుకున్నా, అంటే నా ముందుగానే పెట్టేసేసుకున్నాను. ట్రైప్యాడ్కి పెట్టేసేసి ఫోన్ని అలా నా ఫ్రంట్కి పెట్టేస్తే లాగేస్తున్నాడు, కేకలు పెట్టేస్తున్నాడు. అందుకని నేనేం చేశాను అంటే కొద్దిగా దూరంగా పెట్టేసేసి నేను ఈ శారీస్ అనేది చూపిస్తున్నాను అనమాట. కానీ బుజ్జిగాడు మాత్రం గోల ఆపలేదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. అసలు చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, అలా ఉంది. ఇప్పుడైతే మరీ గోల ఎక్కువైపోయింది అబ్బా. ఫోన్ ఆన్ చేస్తే చాలు హాయ్ బాయ్ ఇలా చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు ఏందనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి ఒక 6-7 months, ఇంకా ఎక్కువే ఉంటుందబ్బా. 6 months కంటే ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. వీడియోస్ తీస్తున్నానే కానీ పోస్ట్ చేయడం లేదు కదా. సో 1 by 1 ఇలాగైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నా ఫోన్ కూడా సరిగా ఉండట్లేదబ్బా. ఎప్పుడు చూసినా ఫోన్ సరిగా ఉండట్లేదు అని ఎందుకంటున్నానంటే బుజ్జిగాడు కింద పడేస్తున్నాడు. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, తర్వాత దాన్ని అది పైన డోమ్ అది అంటారు సార్, డోమ్ మార్చడము ఏదో. సో అలా చేయడము ఎప్పుడు ఎవ్రీ టైము 2000, 2.5, 3000 అలా కూడా అవుతుంది. సో అలా ఉంది పరిస్థితి. మా బుజ్జిగాడైతే అక్కడ చూసారా రైస్ వాటర్ ఉంది, అది తీసుకొని వచ్చి దాంతో ఆడుతున్నాడు. అది అందలేదని చెప్పేసి దీన్ని పట్టుకొని విసిరేసేసాడు. సో శారీ చూసారా? చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిన శారీ అండి. సూపర్గా నచ్చింది అసలు. ఎక్సలెంట్. బ్లౌజ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుందన్నమాట. సో మడత కూడా చక్కగా బాగా పెట్టేసేసుకున్నాను. సూపర్గా ఉంది. ఇంకా బుజ్జిగాడి అయ్యో చీపాడు. ఎందుకన్నానంటే బుజ్జిగాడిని పోనీలే క్యామ్ కనపడతాడని చెప్పేసి బెడ్ మీద కూర్చోబెడదాం అనుకున్నాను. పాపం అప్పుడే హగ్గి తీశానండి, అది మర్చిపోయి నేను ఎత్తుకొని పెట్టే సమయానికి మా బుజ్జిగాడి చిట్టెలకు కనిపించింది. అందుకని అది లవ్ సింబల్స్ తోటి కవర్ చేసేసాను. ఈ శారీ చూసారా? ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? నిజం చెప్పనా? యాక్చువల్లీ ఈ శారీ నాకు తెలిసి మీకు 2 times నేను చూపించినట్టున్నాను. ఈ శారీ ఎవరు తెచ్చారా అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాను. బట్ ఎవ్వరు అయితే రెస్పాండ్ అవ్వలేదు. కానీ తెచ్చిన వాళ్ళని అడిగితే మేము తెచ్చామనే వాళ్ళేమో, కానీ యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడుకో ఒకసారి వస్తుంటారు కదా. సో అందుకని వాళ్ళ దాకా వెళ్ళలేదు. నేను ఇవాళ ఎక్కాచా మా చెల్లిని, మా పిన్ని వాళ్ళని, మా అత్తయ్య అందరిని అడుగుతున్నాను. కానీ ఎప్పుడుకో ఒకసారి వచ్చే వాళ్ళని పెద్ద పట్టించుకోలేదన్నమాట. సో ఎవరు తెచ్చారా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే కొన్ని శారీస్ నాకు చాలా బాగా నచ్చాయి అబ్బా. నిజంగా చాలా చాలా బాగా నచ్చాయి. నా టేస్ట్కి తగ్గట్టుగా కాకుండా ఇంకా బాగా నచ్చాయి అన్నమాట. సో అందుకని ఎవరు తెచ్చారా ఏంటా వాళ్ళని మెచ్చుకుందాము, ఇంకా బాగా ఇష్టపడదాము నా ఉద్దేశంతో ఎవరా అనుకుంటే నాకు ఎవరేం అంత చెక్కలేదు. ఈ వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీసిన తర్వాత కూడా ఇప్పుడు 6 months 7 months అయిందని చెప్పాను కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇవి స్టిచ్ చేయించేసుకున్నాను. నేను స్టిచ్ చేయించుకున్న తరువాత వేసుకుంటే అప్పుడు స్టేటస్లో చూసి ఇది పలానా వాళ్ళు తెచ్చారు అని అప్పుడు నాకు అర్థమయ్యింది. ఎవరు తెచ్చారో తెలుసా? ఎవరో తీసుకురాలేదు, మా సొంత వాళ్ళే తీసుకొని వచ్చారు. ఎవరు అంటే మా సురేఖ పిన్ని తీసుకొని వచ్చిందనమాట నా శ్రీమంతానికి. ఈ నేను చూపించే శారీస్ అన్నీ నా శ్రీమంతానికి వచ్చిన శారీస్ అండి. సో తను నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఆమె సౌజీ వాళ్ళ మదర్. సో అందుకని తను తెచ్చింది అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతకుముందు కూడా ఇంకో వీడియో తీశాను, ఎవరు తెచ్చారో కానీ చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని చెప్తూ వచ్చాను. సో అది అనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. నేను స్టేటస్ పెట్టిన తర్వాత
శారీ చాలా బాగుంది, పిక్ అదే బాగుందని మెసేజ్ చేసింది సౌజీ. వీలైతే నెక్స్ట్ టైము ఆ మెసేజ్ కూడా మీకు యాడ్ చేస్తాను. శారీ బాగుంది అండ్ ఫోటో బాగుంది అని మెసేజ్ చేస్తే, ఈ శారీ నా శ్రీమంతాన్ని తీసుకొని వచ్చారు ఎవరో అన్న. అప్పుడు చెప్పింది సౌజీ మమ్మీ తీసుకొని వచ్చింది అని. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎవరో తీసుకొని వచ్చారు అని అనుకున్నాను, కానీ మా పిన్నిని తెస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకోటి ఏంటి అంటే, కరెక్ట్గా చెప్పాలి అంటే అవన్నీ కవర్లో పెట్టి తీసుకొని వచ్చారు కదా. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కవర్ తీసి పైన పెట్టినా చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నా శ్రీమంతం అంటే ఈ మే కాకుండా లాస్ట్ మే కాకుండా అంతకు ముందు మే అనమాట. సో అలా అంటే యాక్చువల్లీ 2 years అవుతుంది. అందుకని ఆ కవర్లో చూడలేదు. తర్వాత 1.5 yearకి 1 yearకి ఎలా 1 by 1 తీస్తుంటే అప్పుడు బయటపడుతున్నాయి అనమాట శారీస్, మంచి మంచి శారీస్. సో ఎవరు తెచ్చారో ఏంటో అర్థం కాలేదు. సో ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఇంకోటి ఏంటంటే, ఈ శారీ ఎవరు తెచ్చారో ఇంతవరకు తెలియలేదు నిజంగానండి. కొన్ని శారీస్ మాత్రమే తెలిసినవి. ఇంకోటి ఏంటి అంటే, కరెక్ట్గా మొన్న న్యూ ఇయర్కి ఒక శారీ స్టిచ్ చేయించుకొని వెళితే శ్రీమంతానికి వచ్చిన శారీ టింగ్ అని చూసి శ్రీదేవి గారు ఇది మీకు తెచ్చానండి మీ శ్రీమంతానికి అన్నారు. అలా అన్నమాట. సో నిజంగా హ్యాపీ అనిపించింది. ఆ శారీ కూడా చాలా చాలా బాగుంటుంది అండి. సో అది అన్నమాట పరిస్థితి. నిజంగా నాకు నచ్చిన శారీస్, మెచ్చిన శారీస్ తెచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఉన్న శారీస్నే ఉంటుంది నాకు. ఇది చూసారా, సేమ్. ఇంకా ఫాల్స్ లైనింగ్ చూద్దాం రండి. ఇవిగోండి ఫాల్స్ లైనింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వీటిలో అన్నీ సెలెక్ట్ అయ్యేవే. లైనింగ్స్ ఉన్నాయి, తర్వాత ఫాల్స్ కూడా ఉన్నాయి. మా ఆయన దీని మీద తనకు సంబంధించినవన్నీ పెట్టేసేసాడనమాట. ఎందుకు అంటే పిల్లోడు దీని మీద వెక్కి ఇవి లాగేస్తున్నాడు అని చెప్పేసి లాగేయకుండా ఇలా పెట్టేసేసాడనమాట. సో ఇప్పుడు వీటిని నేను సెలెక్ట్ చేసుకోవాలా. అన్నీ సూట్ అయ్యేవే ఉన్నవి. ఇదిగోండి ఇక్కడ లైనింగ్ అని చెప్పాను కదా, లైనింగ్ ఫాల్స్ అన్ని కలర్స్ ఉన్నవి. తర్వాత వచ్చేసి రిబ్బన్స్ కూడా ఉన్నాయి. అబ్బా అయ్యా బాబోయ్, మొదలే ఈయన తిట్టేస్తాడు నన్ను. తిట్టలేండి కానీ ఇవన్నీ ఇంపార్టెంట్వి ఉంటాయని అంటుంటాడనమాట. సో అందుకోసమేనమాట అది పరిస్థితి. సో ఇవన్నీ ఆఫీస్కి సంబంధించినవి. దీన్ని ఏది మిస్ అయినా కానీ వెతుక్కుంటాడు పాపం. అందుకని ఇలా పెట్టేసేసేసి అన్నీ ఇలా తీస్తున్నాను. తీసిన తర్వాత దీని మీద ఇదిగోండి చాలా ఉన్నాయి. అబ్బా చాలా అంటే చాలా ఉన్నవి. వీటిలో వైట్ అన్ని కలర్స్ ఉన్నవి. ఎవరికైనా కావాలంటే చెప్పండి అబ్బా, ఇచ్చేస్తాను. తక్కువ రేటుకే ఇచ్చేస్తామును. ఫాల్స్ బయట వచ్చేసి 15 rupees కదా, నేను పడ్డ రేటుకే ఇచ్చేస్తాను. నాకు పడింది 9 rupees అనమాట ఒకప్పుడు. ఇప్పుడైతే బాగా ఎక్కువగా పడుంటాయి హోల్సేల్లో కూడా. నాకు పడిన రేటుకి 9 rupees అనమాట. ఇవి 9 rupeesకే ఇచ్చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. అంతేకాదు చాలా ఉన్నవి ఇంకా. ఇదిగోండి వీటిల్లో ఇవైతే ఓపెన్ కూడా చేయలేదు. సో ఇదిగోండి ఇలా చాలా అంటే చాలా ఉన్నవి. చాలా తక్కువగా ఇచ్చేస్తున్నాను. కొంతమందికి అయితే ఫ్రీగా కూడా ఇచ్చేసాను. అంటే అన్నీ కాదు, ఊరక ఫాల్స్ అంటే శారీ కొన్న వాళ్ళకి ఫాల్స్ కూడా ఫ్రీగా ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు కూడా శారీస్ అయితే ఉన్నవి. ఇప్పుడైతే నేను చూపించట్లేదు, నాకు అంత టైం కూడా లేదు. చెప్పాను కదా మిషన్కి ఇవ్వాలి అని. సో అదే అన్నమాట.